రైతులందరికీ నమస్కారం। ఈ సీజన్ లో ఇప్పటికే చాలా మంది రైతులు పత్తి విత్తనాలు వేసి యూరియా కూడా వేసేశారు। కానీ యూరియా వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోపోతే ఏమవుతుంది? మీరు ఎరువుల కోసం పెట్టిన ఖర్చు వృధా అవడమే కాకుండా పంటపై పురుగులు ఆశించే అవకాశం కూడా పెరుగుతుంది। యూరియా మొక్కలకు నత్రజనిని అందించి పంట వేగంగా పెరగడానికి సహాయపడుతుంది। కాబట్టి ప్రతి పత్తి రైతు యూరియా విషయంలో తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। మొదటిగా యూరియా వేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి। తగినంత తేమ లేకపోతే నత్రజని గాల్లో కలిసిపోయి ఎంత యూరియా వేసినా పంటకు ఏమీ ఉపయోగం ఉండదు। చాలా మంది రైతులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే యూరియాను డైరెక్ట్ గా మొక్క కాండానికి వేస్తారు। ఇలా కాకుండా కాండానికి కొంచెం దూరంలో వేసి మట్టితో కవర్ చేస్తే ఎరువు బాగా ఉపయోగపడుతుంది। ముఖ్యంగా గుర్తుంచుకోండి, యూరియా ఎక్కువగా వాడితే మొక్కలు చాలా లేతగా సున్నితంగా మారతాయి। ఇలా అయినప్పుడు ఎర్రనల్లి దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది। అందుకే యూరియా వేసిన 3 నుండి 5 రోజుల తర్వాత ఆకుల అడుగు భాగాన్ని తప్పకుండా పరిశీలించాలి। మీరు ఇలా చేసినప్పుడు చిన్న చిన్న ఎర్రటి లేదా పసుపు రంగు నల్లులు కనిపించినా లేదా ఆకులపై పసుపు మచ్చలు కనిపించినా వెంటనే చర్యలు తీసుకోవాలి। ఇలాంటి సమయంలో సినర్జీ అగ్రోకెమికల్స్ వారి స్పైడర్ సీడ్ ని పిచికారీ చేయడం వల్ల ఎర్రనల్లిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు। యూరియా వేయడం ఎంత ముఖ్యమో యూరియా వేసిన తర్వాత పంటను గమనించడం కూడా అంతే ముఖ్యం। ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, పత్తి రైతులందరికీ షేర్ చేయండి। మరిన్ని వ్యవసాయ సమాచారాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదములు।